హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది నల్లేరు మొక్క చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత బాగా పెరిగిందో కదా. మనం నల్లేరు ఏ విధంగా నాటుకోవాలి, దాని ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం ఒకసారి. నల్లేరు మొక్క చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకు నల్లేరు మొక్క అనేది ఒక తీగ జాతి మొక్క అండి. ఇది ఎముకలు విరిగిన లేకుంటే అతికించడానికి, ఎముకలు కీళ్ళ నొప్పులు, బలోపేతం అంటే బాగా ఎప్పుడు బలంగా ఉండడానికి బాగా ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు దీన్ని. చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని అస్థి సహకార వజ్రవల్లి అని కూడా అంటారు. దీనికి మరొక పేరు ఈ విధంగా పిలుస్తారు. మధుమేహానికి నియంత్రణలో ముఖ్యంగా మనం ఎముకలు పడుతుందండి. ఇది చాలా ఉపయోగిస్తారండి. నల్లేరులో కాల్షియం, విటమిన్ సి అంటే బాగా సమృద్ధిగా ఉంటుంది. ఇది విరిగిన ఎముకలు త్వరగా కట్టడానికి, బలహీనమైన ఎముకలు బాగా గట్టిగా కావడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది కీళ్ళ నొప్పులకు కానీ, జీర్ణక్రియకు, దగ్గుకు, శ్వాసకోశ సమస్యలకు చాలా బాగా పనిచేస్తుంది. ఫస్ట్ మనం ఏ విధంగా నాటుకోవాలో చూడండి. మనం ఒక కొంచెం నాటామంటే చాలండి, చాలా బాగా గ్రోత్ ఉంటుంది. ఇది నల్లేరు అనేది మనం ఒకసారి నాటితే అది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. దానికి అది చావు అనేది ఉండదు. ఒకసారి నాటామంటే నేను ఇంతకుముందుకు ఒకసారి నాటాను. కాకపోతే చెట్లు నీడ వల్ల దానికి కొంచెం ఎండ వెలుతురు బాగా ఉండాలి. ఎంత గాలి వెలుతురు ఎంత బాగుంటుందో చెట్టు అంత గ్రోత్ బాగుంటుందండి. ఈ విధంగా మనం కొంచెం చిన్న గుంత తీసి నాటి ఈ విధంగా నాటాలండి. చూడండి, దానికి సపోర్ట్ అనేది ఉండాలి. మొక్కకు చాలా బాగా పాకిపోతూ ఉంటుంది, మనకు చాలా బాగా పనిచేస్తుంది. కొంచెం సపోర్ట్ ఏదైనా పెట్టి నాటామంటే చాలా బాగా గ్రోత్ ఉంటుందండి. మనం ఒకసారి నాటామంటే ఎప్పటికీ బాగా పనిచేస్తుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం చట్నీ చేసుకోవచ్చు, కూరల్లో వాడుకోవచ్చు, వేపుడుగా చేసుకోవచ్చు. మనకు ఎప్పుడు ఎక్కువగా దొరికినట్లయితే అప్పుడు కొంచెం బాగా తెచ్చుకొని దీన్ని పొడి చేసుకొని మనం దీన్ని డ్రైగా చేసుకున్న తర్వాత అది మంచిగా మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అండి. పొడిలోకి నల్లేరు పొడి, కారం పొడి ఈ విధంగా చాలా బాగున్నాయి. మీకు ఏవి వీలు ఉంటే అవి చేసుకోండి, కానీ బాగా యూజ్ చేసుకోండి. ఎంత బాగా యూజ్ చేసుకుంటే అంత బాగా పనిచేస్తుందండి నల్లేరు. మనం ప్రకృతిలో కనిపించిన ప్రతి ఒక్కటి ఉపయోగాలే అండి. కాకపోతే మనం చూసుకోలేకపోతున్నాము, మనం తెలుసుకోలేకపోతున్నాము. నేను మొక్క నాటేటప్పుడు కొంచెం ఎప్సమ్ సాల్ట్ ఇస్తున్నాను, ఎందుకంటే ఎలా ఉన్న మొక్క అలాగే ఫ్రెష్గా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. పిల్లలకి మనం ఈ విధంగా మొత్తం చట్నీలో కూడా మనం టమాటాలు అన్నీ వేసి నెయ్యి వేసి వేయించామంటే చాలా చాలా బాగుంటుందండి. నల్లేరు ఉపయోగాలు చాలా బాగుంటాయి. మనం మొక్కను పెంచామంటే దాని విలువ, ఉపయోగాలన్నీ తెలుసుకోవాలని అనుకుంటాము. ఖచ్చితంగా దాని ఉపయోగాలు చాలా బాగున్నాయి. కానీ ప్రకృతిలో ఏదైనా సరే చాలా బాగా పనిచేస్తుందండి. మనం దాన్ని గమనించలేకపోతున్నాం. ప్రకృతి ఎంతో ముఖ్యంగా అండి. ఇప్పుడు చిన్న ఈ జనరేషన్లో ప్రకృతి లేనిదే మనం లేము. ప్రకృతితోనే మన ఆరోగ్యం, మన జీవితం, మనం అంతా ప్రకృతితోనే ప్రకృతిని మనం ప్రకృతిని ఎంత ప్రేమిస్తామో ప్రకృతి కూడా అంతగా మనం దగ్గర అయిపోతాం ప్రకృతికి. చాలా బాగా చూడండి, ఈ విధంగా నల్లేరు అనేది చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఒకసారి తెలుసుకోండి మీరు కూడా. నల్లేరు ఉపయోగాలు చాలా బాగున్నాయండి. ఇది రొట్టె, తేనె లేదా వడియాల్లో కలిపి నల్లేరును కూడా వాడతారండి. ఇది మామూలుగా దీనిలో అయినా వాడతారు. పచ్చళ్ళు, పొడికి, మామూలుగా వీటన్నింటికి వాడతారు. చాలా బాగా పనిచేస్తుంది. ఇది చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నల్లేరుకు సంబంధించినవి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. మన ఛానల్లో గార్డెనింగ్ కానీ, కిచెన్స్ గురించి కానీ వీడియోస్ వస్తాయి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇష్టం ఉంటే చేసుకోండి, మళ్ళీ లేకుంటే చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ మొక్క